ఇంకొంచెం గట్టిగా హ్యాపీ భోగి మీకు కూడా. ఇదిగోండి అగరవల్ది ఎలక్ట్రిక్ కెటిల్ మాట అండి. మీకు తెలుసు కదా వేడి నీళ్ళు ఈ శీతకాలం మనకు ఎంత అవసరమో. వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయండి. ఇది ఆటోమేటిక్ గానే షట్ డౌన్ అయిపోతుంది. ఈ రోజు అయితే ఇంకా హడావిడి చూసారు కదా, మామూలుగా లేదు కదా. ఇది కూడా మన ఇంట్లో ఉంటే ఈజీగా అయిపోతుందండి. వేడి నీళ్ళు తాగడానికే కాదు, మామూలుగా కూడా మనం బిర్యానీ వేసుకునేటప్పుడు అది కూడా ఓ పక్కన ఇది పెట్టేసుకుని అనుకోండి, త్వరగా అయిపోతుంది. హీట్ కూడా చూడడానికి లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు నేనైతే పూజ చేసుకుంది ఇంకా మీకు చూపిస్తాను. చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి జున్ను పాలు అయితే ఇలాగా పెట్టేసి మూత పెట్టేసి కింద వాటర్ పోసానండి. స్టీల్ గిన్నెలో వాటర్ పోసి స్టీల్ గిన్నెలోని కొద్దిగా చిన్న స్టాండ్ లాంటిది వేసి, అదే మీకు తెలుసు కదా హీట్ లేకుండా, అదే మామూలుగా ఐరన్ది ఏదైనా చిన్న స్టాండ్ కానీ పెట్టేసి దీని మీద పెట్టేసి మూత పెట్టేసాను. ఒక 15 నిమిషాల తర్వాత ఇది కుక్ అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎర్లీ మార్నింగ్ తిన్నా బాగుంటుంది కదా. హారిక అయితే ముగ్గు అయితే వేస్తుంది అన్నమాట పాపం. నేనైతే హెల్ప్ చేయాలి, పైన ఇంకా కుకింగ్ అవుతుంది. కిందకు వచ్చాము. ఎంతవరకు వచ్చినట్టు హారిక? అవునా, సరే అయితే నేను ఒకసారి పైకి వెళ్తాను. నీళ్ళరమ్మ ఒకసారి తన్నే నువ్వు వేసి చూడరా బాబు. బిట్టు పాపం హారిక కష్టపడి వేస్తుంది. ఇది మా బిట్టు చూడండి, ఇందులోకి వచ్చి పడుకుందామని చూస్తుంది. అదిగోండి అక్కడ పడుకుంది. ఇప్పుడు కాపలన్నమాట మా హారికకి. నిజంగా మీరు చెప్తే నమ్మరు, రోడ్డు మీద స్పీడ్గా బండి వెళ్ళిందంటే ఒప్పుకోదన్నమాట. వాళ్ళు పట్టాల్సిందే, ఇంకా అసలు ఊరుకోదు. అంత స్ట్రిక్ట్ మాట మా బిట్టు. మీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను. కార్న్ అయినా సరే తవిరేస్తుంది ఊరికే. అక్కడ వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి. దీని హంగామా ఇక్కడ మాకు. ఇదిగోండి అక్కడ చూడండి కలర్స్ ఎన్ని పెట్టామో. ఈ కలర్స్ అన్నీ వేయాలి. ఇక్కడ లైట్ పోయిందండి, లేకపోతే ఇంకా బాగుండేను. బయట లైట్ లేదు. అవును నిజమే, అది ఇంట్లో లైట్ లేదు కాబట్టి. అదే గోడ ఉంది కదా మనకి, పడిపోద్ది. చాలా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వేస్తుందో అదా, మరి అందులో కలపాలి కదా కలర్స్ లోని. అందుకు సంక్రాంతి వచ్చింది తుమ్మిద, సంక్రాంతి రోజు పెడతాం వీడియో. సరదాలు తెచ్చింది తుమ్మిద. భోగమంట అన్ని రెడీగానే ఉన్నాయి, మీరు కానివ్వండి. నాకు అన్నం సిడిపోతుందేమో, నేను వెళ్తాను. మోపించి భోగిమంట మొదలైందండి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ముందు మంట వేసేసి పైకి వెళ్దాము అనుకుంటున్నాం. పిల్లలు సరదాగా చలి కాచుకుంటున్నారు. వేడుంది కదా. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి భోగిమంట అయితే వేసేసుకున్నాము. ముగ్గు పెట్టామండి, అసలు ఎంత అందంగా పెట్టాము. మొత్తం మా బిట్టుగాడు అందులో వెళ్ళిపోయి దొల్లేసాడు అనమాట. అసలు వీడియో కూడా షూట్ చేయలేదు, నైట్ చీకట్లో ఏం కనపడదని. ఇదిగోండి చూడండి ఎలా చేసిందో. ఇది బాగానే ఉంచింది. ఇక్కడ చూడండి ఎలా చేసేసిందో. మొత్తం నెమ్మలు పింఛాను అంతా చెడగొట్టేసిందిరా. ఇప్పుడే మనం దిగాం అంతే, దానికి ఆనందం ఎక్కువైపోయి ఎంత దొల్లేసింది. అందులో పెట్టేసా, మొత్తం దొల్లేసింది. ఎంత బాగా డెకరేషన్ చేసిందో పాపం హారిక. వేసి ముగ్గది వేసి చూడండి ఎలా చేస్తుందో. అక్కడ కూడా చూడు, ఇల్లంతా ముగ్గులు. భోగిమంట దగ్గర కూడా వేసాము. సెట్ చేద్దాం ఇలా నిలబెట్టి అనుకున్నాం, కానీ ఏం సెట్ అవ్వలేదు. ఎక్కువసేపు నిలబడలేదు. నువ్వే వెలిగించేసావు ముందు తోడతానే. ఇదిగోండి వీడియో చేశాడండి. ముందు వెలిగించుకురా, నేను నిలబెట్టి అంటే పెద్ద వత్తదిలాగా మంట వెలిగించడం అంటే ఎంత ఇష్టం. నీకు ప్లానింగ్ ఉందా? అయ్యా అదిగో ఆరిక చూడమ్మా, డొలక తీసి బయటెట్టింది. ఇది బయటెట్టా చూసావా? ఎందుకలా పొలం మంట పెట్టేస్తున్నావు? ఇంకా స్నానాలు చేసి వస్తారండి. అసలు చూడు ఏంటది ఆ ఫీలింగ్, చూడు పులి మళ్ళీ అదిగో అలా చూడండి ఏం చెప్తాను. ఏం కాదు ఏం చేయదు. వెళ్ళి దాన్ని ముక్కు నోట్లో పెడతావా? ముద్దెట్టుకుంటుంది అది. నువ్వంటే ఇష్టం కదా, ముద్దెట్టుకుంటుంది. నువ్వు గొంతులు ఎత్తున్నావు అని.
అంత చూసేసింది. దీనికి ఆనందం ఎక్కువైపోయిందిరా, మన అందరం ఉన్నాం కదమ్మా. నువ్వు మామూలుగా ఆడుకో, ఏం కాదు. చూడు, ఇదిగోండి మంట అయితే వేసేసుకున్నాము, చలిమంట కాసుకుంటున్నాం. అక్కడ మా బిట్టుగాడు ఉన్నాడు, రభస చేసి పాడేసాడు. రాత్రి ఎంత సేపేసామో ముగ్గు. ఒక్కసారి చూడండి ఎంత అందంగా వేసిన ముగ్గుని ఎలా చేసేసిందో మా బిట్టు అయితేని. ఇది అంతే, కొంచెం చెడగొట్టింది. ఇది కాదండి అది. అదిగోండి తీసుకెళ్తున్నారు ఆంబోతుని అయితేని, ముత్తాబు చేస్తారంట ఇప్పుడు పార్క్ దగ్గరికి. ఎమ్మెల్యే గారు అది అందరూ వస్తారంట. ఇంకా ఇక్కడ ఆట ఆడుతుంది అన్నమాట ఇప్పుడు. అది బాగుంటాయి కదా. బిట్టుగాడు ఏంటి అసలు నువ్వు అడ్డంగా పడుకుంది. తాకు ఉప్పుంది మళ్ళీ. తాకు ఉప్పుంది. అక్కొచ్చేది కొడద్ది లిగ్గు లిగమ్మా అది ఆంపెట్టింది. లేకదంట అది ఎక్కడ ఎత్తుంది, ఇంకా అయిపోయింది మొత్తం. రేపాల్సింది అంతా రేపేసి తోకతో ఊపేస్తుంది అది. ఏంటి శాస్త్రం కొత్త డ్రెస్ అది, కొత్త డ్రెస్. బాబాయ్ దగ్గరికి తీసుకెళ్తారు. వేడుకుందా వాసనే అవుతున్నాడా, రెడీ అవుతున్నాడు. లేగలేదు ఇప్పుడు దాకా అన్నీ ఇందాక చెప్తుంటే లేపండి. తీసుకొచ్చావా తన్ని? మ్యాచింగ్ మ్యాచింగ్ ఉందా? మనం ఇద్దరం మ్యాచింగ్. బృందా మ్యాచింగ్, సహస్ర బృంద అన్ని దాని పేర్లేనండి. సత్య సహస్ర బృంద, మేమేమో సహస్ర అని పిలుస్తాం దాన్ని. సో బ్యూటిఫుల్. చెప్పాలి అక్కడ కిస్ చేయి. ఇదిగోండి మీ ఇద్దరం మ్యాచింగ్ మాట, నానమ్మ మనవరాలు. మరి ఆ నాని ఏ సారీ కట్టిందో మరి మేమైతే ఇంకా చూడలేదు కదా. ఆ నాని ఏ సారీ కట్టింది? ఏ కలర్? బ్లూ కట్టిందా? అవునా? ఎస్. సరే మరి నువ్వు భోగుదండ వేసేసుకున్నావా? వేసావా భోగుదండ? పెడతాను. వేయలేదు, పెడదాం, మంట పెడదాం. ఓకే సరే, నేను పూజ చేసుకుంటాను. నడిచిన వేణీలు అయినాయి లేదో చూస్తాను. చూడండి అది ఎలా హారతి తీసుకుంటుందో. నేను బయటకు వచ్చిన తర్వాత నేను మామూలుగా ఈ వంటగదిలోకి వెళ్ళాను, అది తీసుకుంటుంది హారతి. నువ్వు కూడా తీసుకో హారిక, తీసుకోండి. స్నానాలు చేసిన వాళ్ళందరూ తీసేసుకోండి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. అందరూ బాగా సెలబ్రేషన్స్ చేసుకోండి. నాకు కామెంట్ లో చెప్పండి ఎలా చేసుకున్నారు అన్నది. చెప్పు హ్యాపీ భోగి చెప్పు ఇంకొంచెం గట్టిగా. హ్యాపీ భోగి మీకు కూడా. ఇదిగోండి నేను చేసిన పిండి వంట ఒకసారి మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి జంతుకులు, ఇవన్నీ జంతుకులే. జంతుకులు, అరిసెలు, ఇవి కూడా జంతుకులే అనుకుంటా, జంతుకులు ఎక్కువ వచ్చినాయి. సున్నుండలు, సున్నుండలు ఇదేమో అవి బెల్లం సున్నుండలు, ఇవి పంచదార సున్నుండలు. అలాగే రోటి సలివిడి ఉండలండి ఇవి పోకంలో. ఇన్ని పిండి వంటలు అయితే నేనైతే చేశాను. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మళ్ళీ పెట్టుకుంటానండి నేను కూడా ప్రసాదం. అప్పుడే మేము తింటాం అన్నమాట, అంటే
తినేటప్పుడు అయితే కనుక. మామూలుగా భోగి రోజున అయితే మటుకి ఉదయం లేసి ఆ నిప్పుల దగ్గరికి వెళ్ళి ఆ భోగి మంట దగ్గరికి వెళ్ళి చుట్టూరు తిరిగి దండం పెట్టేసుకుని వచ్చి ఇలా చేస్తాము. ఇదిగోండి చూడండి, రోటి సలివిడుండలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. నేను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో, మీరు చూడండి. నెక్స్ట్ టైం చేసుకుంది కానీ ఇది ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు బియ్యంతో కాబట్టి. ఇందులోనే మళ్ళీ గోధుమ సున్నుండలు కూడా ఉన్నాయి. అన్ని ఇంకొక బాక్స్ లో పెట్టేసాను, ఇంకో బాక్స్ లో పెట్టలేక. ఇందులో 2 రకాలు ఉన్నాయన్నమాట ఈ బాక్స్ లో అయితే. ఇదిగోండి ఇంకా ఈ కొత్త సంవత్సరంలో మనం పక్షులకైతే ఫీడ్ చేయడానికి అయితే ఇవి తెప్పించానమాట. రైతు తీసుకొచ్చారండి, పొలం చేసే రైతు అయితేని. నాకైతే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అడుగుతున్నాను. నాకు ఇవి చేయడం రాదు, ఎప్పుడు కొంచెం వెన్నెళ్ళు ఉంటే కట్టేసి పెడుతూ ఉంటాను. పక్షులు బాగా తింటాయి. ఈ సంవత్సరం కూడా చక్కగా దొరికినాయి. ఇక్కడిక్కడ పెడదాం 2 తెచ్చామాట. ఒకటి అయిన తర్వాత ఒకటి పెడదాం అనుకున్నాం, కానీ ఎందుకో అందంగా ఉంటాయని ఇటుపక్క పెట్టేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా ఎక్కువ వస్తాయి కదా పక్షులు, బాగా చక్కగా తింటాయండి. అవి ఒలుచుకుని తింటాయి, ఎంత బాగుంటుందో. పెడేస్తున్నావా? పక్షులు ఇప్పుడు పిచ్చుకలు వస్తాయి మాకు ఇంట్లోకి కూడా వచ్చేసి ఇవ్వండి. పిచ్చుకలు అయితే ఇప్పుడు కొంచెం తగ్గినాయి. అయ్యయ్యో చూడండి అలా చేసింది, అర్ధరాత్రి 12 దాకా పెట్టిందండి. వెళ్ళి దానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఆ ముగ్గులో పడుకుంటుంది. ఏమన్నా చెప్పండి. కిందకి వెళ్ళి మంటేసుకుందామా కందా? అక్కడ వేస్తున్నారు, ఇంకా వేయలేదు, అక్కడ మొదలెట్టారు. చూపించినా ఈ తీయరికి ధాన్యం తొక్కకూడదు, ఒక పక్కన పెట్టి నెట్టింట్లో పడిందంటే మంచిది. అది అలా ఒక పక్కకు పోగొట్టి ఉంచి ధాన్యం. ఇదిగోండి భోగిమంట అయితే వేసేసాము. ఇంకా మా శిశింద్రి రావాలి, వచ్చి తను వేస్తుంది. తెలుసు కదా మీకు మా సహస్ర, తను వచ్చి వేస్తుంది. ఇప్పుడు మంట అయితే వేసేసి ఉంచాము. వెచ్చగా బెలే ఉంది, రావాలి సహస్రకం. వేసేమంది ఇంకా సందగ ఇందాక చెప్పండి వేసేది. పైనుంచి పడుతుంది అంటావా? కాదు, సంక్రాంతి అంటేనే మూలన్న పనికిరాని వస్తువులన్నీ తెచ్చి వేసేస్తారు. నేను మా ఇంట్లోంచి మొక్కలు పెట్టి పోయిందని ఇది తెచ్చేసాను. అమ్మమ్మేమో నాన్నమేమో ఇది వేసింది అమ్మమ్మ. వేసేది వేసే, ఇంకా వేసి అంటుకుపోతేలే. ఇదిగోండి మా తోటకోళ్ళు బాగా మాసిపెట్టి మాట ఇంక తీసేసాము. నేనైతే మొక్కలు పెట్టి తీసేసాను పోయిందని. భోగి మంటకి రెడీ అయిపోయినాయి ఇవి కూడా, వేసేస్తున్నాం. ఇదిగోండి ఈ రోజు అయితే ఇది కొత్త శారీ అన్నమాట. శారీ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ డైలీ వేర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో ఎదర ఫంక్షన్ ఉంది కదా, మీకు తెలుసు కదా, మా మేనగోళ్ళు పెట్టింది కదా హడావిడి. ఇప్పుడు ఎలాగో తీసుకుంటాను. మ్యాచింగ్ ఇలా వేసుకుని ఇలా రెడీ అయ్యాయి అనమాట. ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి, మర్చిపోవద్దు. ఇదిగోండి రాత్రి జున్ను వండేసి ఫ్రిడ్జ్ లోనే పెట్టేసాను. తెల్లరగట్లు వేసాను కదా, తెల్లరగట్లు వేసి పెట్టానండి. చాలా బాగా వచ్చింది, మీ ముందే తీస్తాను. ఇదిగోండి జున్ను అంటే జున్ను లాగే ఉంది, నిజంగా భలే ఉంటుంది దీని టేస్ట్ అయితేని. టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇదిగోండి వాటర్ రాలేదంటున్నాడు మా వాడికేమో. మా పెద్దడికి వాటర్ అంటే ఇష్టం అట, కానీ కరెక్ట్గా కుక్ అయిందండి ఇది. టేస్ట్ చేసి చెప్తాను మేము. సూపర్ అండి, తీపి అన్నీ సరిపోయినాయి. ఈరోజే కాదు, పిండి వంటలు కానించి అన్నీ కూడా బాగా కుదిరినాయి. నేను ఒక్కొక్క వీడియో కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోద్దు, ఒక్కొక్కటి వీడియో నేను పోస్ట్ చేస్తాను చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి. సున్నుండలు అయితే చాలా రకాలు చేశాను అనమాట. ఇంకా జున్ను అయితే అందరికీ తెలుసు, ఆల్రెడీ మన ఛానల్లో ఉందని నేను పూర్తిగా అయితే తీయలేదు అనమాట. కానీ మామూలుగా కలిపినప్పుడు ఉడకపెడుతున్నప్పుడు అది చూపించాను అంతే మీకు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇదండి ఈ రోజు అయితే. ఇంకా ఉంది రోజంతని, కానీ మీకు పోస్ట్ చేసేయాలని హడావుల్లో త్వరగానే తీసేసి పెట్టేస్తున్నమాట.
ఇంకా మధ్యాహ్నం చుట్టాలు వస్తారు, ఇంకా చాలా హడావిడే ఉంటుంది. వీలైతే వీడియో షూట్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.